friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are preparing Chepala Pulusu matti kundalu. This video still to last. Give subscribe, like and share. ఈ రోజు మనము చేపల పులుసు బెండకాయలు వేసి ఎలా వండాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మట్టి పాత్రలో చేస్తున్నాము ఈ పులుసు. ఇంకా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి అందరూ. పాతకాలం స్టైల్లో చేస్తున్నాము ఈ చేపల పులుసు. 1 కేజీ చేపల్ని తీసుకున్నాము ముక్కల్ని. దీనికి మసాలాలు చూడండి. 1.5 స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7 లవంగాలు, 2 ఇంచెస్ అల్లం, వెల్లుల్లిపాయ, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నాం అనమాట. వెల్లుల్లిపాయ ఎక్కువ తీసుకోవాలి, అల్లం అనేది కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఈ కర్రీకి. మొత్తం మసాలాలన్నీ కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. మనం ఈ చేపలకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాము. కొన్ని సన్నగా తరిగిన కొన్ని ముక్కలు, మిగిలింది మనం పేస్ట్లా చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోండి, 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. చింతపండు మీరు చిన్న సైజ్ జామకాయ అంత చింతపండు తీసుకుని చింతపండు కూడా వాటర్లో నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము మట్టి పాత్రలోకి ఒక 7-8 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకుని మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా ఆయిల్లో వేసేసుకోండి. 1.5 స్పూన్ కళ్ళుప్పుని తీసుకున్నాను, 1.5 స్పూన్ కారం తీసుకున్నాము, 1/2 టీ స్పూన్ పసుపు కూడా తీసుకున్నాము. మొత్తం మనం అదే ఆయిల్లో మొత్తం ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఒకసారి చేతితో బాగా కలిపేసేయండి. మనం ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదు. మనం మొత్తం అన్నీ కూడా మసాలాలు అన్నీ వేసేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేస్తాం. ఒకేసారి అంతా ప్రిపేర్ చేసేస్తాం అనమాట, ఈజీగా అయిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా ఒక 7 పచ్చిమిరపకాయలని మధ్యలో సన్నగా చీర్చుకుని వేసేసుకోండి. నెక్స్ట్ మనం ఉల్లిపాయలు ముద్ద చేసుకున్నాం కదా, 2 ఉల్లిపాయలు ముద్ద చేసుకున్నాము, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాం. మొత్తం ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండుని బాగా జ్యూస్ తీసేసుకుని ఆ వాటర్ని అంతా కూడా వేసేసుకోండి. మొత్తం మనకు చింతపండు అంతా కూడా సరిపోతుంది అనమాట. మొత్తం పండు అంతా కూడా మీరు బాగా మెత్తగా పిసుక్కుని వాటర్ అంతా కూడా వేసుకోవాలి. మనము మిక్సీ చేసుకున్న మసాలా ముద్ద సగం ముద్ద ఇప్పుడు వేసేస్తున్నాము, సగం పైన ఇప్పుడు వేసేస్తున్నాము. కొంచెం 1 టీ స్పూన్ అంత ముద్ద మాత్రం పక్కన పెట్టుకోండి, అది లాస్ట్లో వేయాలి. చింతపండులో ఇంకొంచెం మనకి వాటర్ వేసుకుని ఇంకొంచెం మనం మెత్తగా పిసుక్కుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ముక్కలు అనేవి కొంచెం మునిగినట్టుగా ఉండాలన్నమాట. అలాగని మరీ ఎక్కువ వాటర్ వేసేయద్దు, కొంచెం పులుసు అనేది చిక్కగా రావాలి. అందుకని వాటర్ చూసుకుని ముక్కలకు తగ్గట్టుగా వేసుకోండి. ముక్కలు అనేవి కొంచెం మునిగినట్టుగా ఉండాలి. అన్నీ కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా షేక్ చేసేసి మీరు స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. మొత్తం మనం అన్ని మసాలాలు అన్నీ వేసేసాము. ఇప్పుడు బెండకాయలు ఒక 4 బెండకాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇది మీకు ఆప్షనల్, నచ్చితే వేసుకోండి, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఆ బెండకాయకి కూడా మనకి ఉప్పు, కారం, మసాలా, నూనె ఇవన్నీ పట్టి బెండకాయ ముక్క కూడా చాలా టేస్ట్ ఉంటుంది. బెండకాయ వేయడం వల్ల చేపల పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. హై ఫ్లేమ్లో పెట్టాలి 5 మినిట్స్. 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. మనకంతా కూడా ఉడుకుతుంది. ఒకసారి మీరు క్లాత్ తోటి తీసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి. ఉప్పు, కారం అన్నీ కూడా మనకి పులుసు అవన్నీ కూడా ఒకసారి కలిసినట్టుగా ఉంటుంది. ఒకసారి బాగా ఇలా కుదిపినట్టుగా చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి వేసుకుని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటే అయిపోతుంది కర్రీ. ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు కొంచెం ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే ఇప్పుడు ఈ టైంలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇప్పుడే వేసేయండి. ఈ స్టేజ్లో వేసేస్తే మనకి అది కూడా బాగా ఉడికి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించండి. పది నిమిషాల తర్వాత మనము కొంచెం 1 టీ స్పూన్ మసాలా ముద్దను పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముద్ద ఇప్పుడు వేసేయండి. మనం స్టార్టింగ్లోనే వేసాము, మిడిల్లో కూడా వేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఆవకాయలో ఉన్న ఆ ఆయిల్ని కూడా వేసేయండి.
ఇది వేయడం వల్ల మనకి కర్రీ చాలా మంచి రెడ్ కలర్లో వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్పైసీగా ఉంటుంది. స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆవకాయలో ఉన్న నూనె అంతా కూడా వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అదే ఆయిల్లో ఉడకాలి మనకి. ఆవకాయ నూనెలో కూడా 5 మినిట్స్ ఉడికితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మెంతులు వేయించిన మెంత పొడి, ఇది బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకున్న మెంత పొడి అనమాట. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి పులుసు ఇంకొంచెం చిక్కదనం వస్తుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతిపిండి వేయడం వల్ల. ఆఖరిలో వేసుకోవాలి. ఆఖరిలో వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బెండకాయ కూడా బాగా ఉడుకుతుంది మనకి. ఒకసారి అడుగును ఏమైనా అడుగంటిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి స్పూన్తో జాగ్రత్తగా. ఇంకొంచెం పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఈసారి, ఈ స్టైల్లో ట్రై చేయండి. పాతకాలం పద్ధతిలో చేసిన చేపల పులుసు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.